హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. చిన్న చిన్న టిప్స్ తోటి బ్లౌజ్ సైడ్ జాయింట్లు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సైడ్లు బ్యాక్ సైడు ఫస్ట్ ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నడుం లూజ్ని 4వ భాగం చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది కాజాపట్టికి వచ్చేసి కాజాపట్టిని వదిలేసి ఆ సైడ్ నుంచి మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. నడుం లూజు ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని నడుం లూజ్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర చూపిస్తున్నట్లు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్కి హ్యాండ్స్ అనేది ఇలాగా, ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇక్కడ సైడ్లో ఇలా పిన్ పెట్టుకోవాలి. కంపల్సరీ ఇలా పిన్ పెట్టుకొని స్టిచ్ చేసిందంటే ప్లస్ గుర్తు అనేది ఖచ్చితంగా వస్తుంది. బిగినర్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్లు కింద సైడు హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. కింద సైడ్ కూడా ఇలానే పిన్ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా ఈ లైన్ అనేది ఒకటే లైన్లో వచ్చేటట్టు ఇలా పైకి ఇలా పెట్టుకొని హ్యాండ్స్ అనేది ఇలా పిన్ పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టుకొని నెక్స్ట్ హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ లూజు చూపిస్తున్నట్లు టేప్ తోటి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఆర్మ్ లూజు చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ స్కేల్ తోటి ఈ మార్కింగ్ అనేది ఒక లైన్గా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు నెక్స్ట్ ఒకటే లైన్లో రావాలంటే ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. స్టిచెస్ అనేవి ఒకటే లైన్లో పక్క పక్కన కరెక్ట్గా రావాలంటే చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా 3 స్టిచెస్ కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని రెడీగా పెట్టుకొని చూపిస్తున్నట్లు ఇలాగా హ్యాండ్స్ అనేవి ఫస్ట్ వెనక్కి ముందుకి అనుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో ఇలా అనుకొని ఇక్కడ వచ్చేసి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఈ ప్లస్ గుర్తు రావాలంటే ఇక్కడ చూసుకోవాలి. మనం స్టిచ్ చేసేక ముందే ఈ రెండు ఒకటే లైన్లో ఈక్వల్గా ఉన్నాయా లేదని చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. కింద సైడ్ కూడా సేమ్ అలానే కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ అనేది చేయాలి. నేను ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ చేయను. లైన్లు అనేవి నా ఫార్ములా అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్ మీద స్టిచ్ చేయట్లేదు. ఫస్ట్ స్టిచ్ వేసిన దాని పక్క నుంచి ఒక పాదం ఖర్చు అంటే కరెక్ట్గా ఆ పాదం అనేది ఎడ్జ్ స్టిచ్కి తగలాలి. ఇలాగా ఈ ఫార్ములాలోనే నేను స్టిచ్ చేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రమే ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని లైన్ డ్రా చేసుకొని స్టిచ్ చేయండి. లేదు బ్లౌజు స్టిచ్ చేసేకి వచ్చు, సైడ్ జాయింట్లో ఒక లైన్లో రాలేదన్నప్పుడు పాదం మందం ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేయండి. కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేసి అలాని ప్రెస్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎడ్జ్ దాకా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్లో చూపిస్తున్నట్లు ఇక్కడ కంపల్సరీ ప్లస్ గుర్తు అనేది పోకుండా ఉండాలంటే చూపిస్తున్నట్లు ఇలా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద సైడ్ కూడా ఈక్వల్గా ఇలా పెట్టుకొని ముడతలు రాకుండా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకొని
ఇలా టాకాలు ఇచ్చుకోవాలి. కంపల్సరీ టాకాలు అనేది ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిందంటే పట్టేయకుండా ఉంటాయి బ్లౌజులు. ఫుల్లు ఇలా టాకాలు ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర ప్లస్ గుర్తు అనేది ఇలా రావాలి స్టిచ్ చేస్తే. ఈ ఫార్ములాలో స్టిచ్ చేయండి. సైడ్లో జాయిన్ చేసేటప్పుడు పిన్స్ అనేవి పెట్టుకోండి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. కింద సైడ్ కూడా ఇలా నీట్గా ఒకటే లైన్లో హెచ్చు తగ్గులు లేకుండా స్టిచ్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.